హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు టాపిక్ వచ్చేసి థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు కదా! మిమ్మల్ని ట్రై చేసే అమ్మాయిలు ఎలాంటి పనులు చేస్తారో, ఎలాంటి సిగ్నల్స్ ఇస్తారో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీరు మన ఛానల్‌ని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే సిరి క్రేజ్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళి ఎవరైనా అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడితే మాత్రం ఆ విషయాన్ని ఆ అమ్మాయికి తెలియజేయాలనేసి తనని ఇంప్రెస్ చేయాలని, తనని ఆకట్టుకోవాలని చాలా విధాలుగా ట్రై చేస్తూ ఉంటారు. అలాగే అబ్బాయిలే కాదండి, అమ్మాయిలు కూడా తను ఇష్టపడ్డ అబ్బాయిని ఇంప్రెస్ చేయాలని, ఆకట్టుకోవాలని చాలా విధాలుగా వాళ్ళని ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటారు వాళ్ళ లవ్ అనేసి. ఎలా అంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ద్వారా, లేకపోతే వాళ్ళ ప్రవర్తనను బట్టి వాళ్ళు మిమ్మల్ని ట్రై చేస్తున్నారు అనే విషయాన్ని వాళ్ళు మీకు వ్యక్తపరుస్తూ ఉంటారు. అవేంటో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి వాళ్ళు మీతో మాట్లాడాలి అనుకుంటూ ఉంటారు. ఎప్పుడు మీతోనే మాట్లాడాలి అనుకుంటూ ఉంటారు. అందుకోసం వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు మీ గురించి అనేది పూర్తి డీటెయిల్స్ తెలుసుకుంటూ ఉంటారు. మీ స్నేహితుల ద్వారా, మీ బంధువుల ద్వారా, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్‌ని అడగడం, తెలుసుకోవడం, మీ గురించి ప్రతీది, ప్రతి ఒక్క విషయం మీ గురించి తెలుసుకోవాలి అన్న ఆరాటంతో వాళ్ళు ప్రతీది తెలుసుకొని, ఎల్లప్పుడూ మీతోనే ఉండాలి, మీతోనే మాట్లాడాలి, టైం స్పెండ్ చేయాలి అని ఆ ఉద్దేశ్యంతో ఉంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు మీతో మాట్లాడేటప్పుడు ఒక అమ్మాయి తన ఇష్టమైన అబ్బాయితో మాట్లాడేటప్పుడు తన హెయిర్‌ని పదే పదే సరి చేసుకుంటూ ఉంటుంది. తన హెయిర్‌ని పదే పదే సరి చేసుకోవడం, తన నెక్ పార్ట్ చూపించేటట్టు మాట్లాడడం, ఆ నెక్ పార్ట్ చూసి ఆ అబ్బాయి తనని ఆ అమ్మాయి తనని టెంప్ట్ చేయడం, ఆ అబ్బాయి టెంప్ట్ అయ్యి తనతో కమిట్ అవ్వాలి అన్న ఉద్దేశ్యంతో తన నెక్ పార్ట్ చూయించడం, లేకపోతే తన బ్రెస్ట్ ఎక్స్‌పోజ్ చేయడం. తనను ఆ అమ్మాయి అలా చూయించడం ఎందుకు అంటే, ఆ నెక్ పార్ట్ గాని, తన హాట్ స్పాట్ అన్న ప్రతి ఒక్కటి ఆ అబ్బాయి తను ఇష్టపడే అబ్బాయికి చూయించేటట్టు, అలా కనబడేటట్టుగా తను ప్రవర్తిస్తూ ఉంటుంది. తన బాడీ లాంగ్వేజ్‌ని చేంజ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే, ఆ అబ్బాయి చూసి టెంప్ట్ అయ్యి తనతో కమిట్ అవ్వాలి అన్న ఉద్దేశ్యంతో అమ్మాయిలు ఇలా చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఒక అమ్మాయి గనక ఒక అబ్బాయిని ఇష్టపడితే మాత్రం తనకి కళ్ళతో మాట్లాడే అంత శక్తి ఆ ప్రేమకుంటుంది కాబట్టి ఆ అమ్మాయి మాటలతో కాకుండా ఓన్లీ కళ్ళతోనే మాట్లాడుతూ ఉంటుంది. కళ్ళతోనే తను ఇష్టపడే అబ్బాయిని ఫ్లర్ట్ చేస్తూ ఉంటుంది. కళ్ళతోనే తను ట్రై చేస్తూ ఉంటుందన్నమాట. తన కళ్ళ ద్వారానే మీకు తన సిగ్నల్స్ అనేది అందజేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు అదొకటి క్యాచ్ చేస్తే బాగుంటుంది. అమ్మాయి తను ఇష్టపడే అబ్బాయి తనకి ఎదురైనప్పుడు, ఆ అమ్మాయి అనేది తన నవ్వుని అస్సలు ఆపుకోలేదు. ఎందుకంటే, ఆ అబ్బాయి ఎదురుపడే ప్రతిసారి ఆ అమ్మాయి మొఖంలో చిరునవ్వు అనేది బాగా వస్తుంది. ఆ అబ్బాయి చూసి నవ్వినా సరే, ఈ అమ్మాయి నవ్వినా సరే, ఒకరిని ఒకరు చూసుకున్నప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుంది, బాగా అసలు ఎంతో సంతోషంగా ఫీల్ అవుతుంది. ఆ అమ్మాయిలో చిరునవ్వు అనేది ఆపుకోలేదు. నవ్వుతూనే ఉంటుంది. ఆ అమ్మాయి మొఖంలో కోటి కాంతుల వెలుగుని మీరు గమనించవచ్చు. ఎంతో ఆనందంగా ఫీల్ అవుతుంది. మీరు తనకి ఎదురుగా ఉన్నప్పుడు తనని చూసి నవ్వినా సరే, తను బాగా సంతోషంగా ఫీల్ అవుతుంది. బాగా నవ్వుతుంది. తన ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ ద్వారా తను మిమ్మల్ని ట్రై చేస్తుంది అన్న ఉద్దేశ్యం మీకు గూడా కలుగుతుంది. తన ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ ద్వారా మీరు తనని కనుక్కోవచ్చు. తను మిమ్మల్ని ట్రై చేస్తుంది అనేసి. ఇంకో విషయం ఏంటంటే, అమ్మాయి తనకిష్టమైన అబ్బాయి ముందు ఎదురు పడినప్పుడు, తను ఆ అబ్బాయిని ఇంప్రెస్ చేయాలి అనేసి, ఆకట్టుకోవాలి అనేసి తనకి ఉంటుంది కాబట్టి, ఏ చిన్న అవకాశం దొరికినా సరే అది వదులుకోరు. కాబట్టి అమ్మాయి తను ఇష్టపడ్డ అబ్బాయి ముందు ఉన్నప్పుడు, ఎదురు పడినప్పుడు తనకి కొత్త కొత్త బట్టలు వేసుకొని తన ముందు ఎదురవ్వడం, లేపోతే టెంప్టింగ్‌గా బట్టలు వేసుకోవడం, అలా అంత మంచిగా రెడీ అయ్యి ఆ అబ్బాయిని టెంప్ట్ చేయాలి అన్న ఉద్దేశ్యంతో ఆ అబ్బాయి ముందు ఇంట్లో ఎలా ఉన్నా ఉంటారు. కానీ ఆ అబ్బాయి కనిపిస్తే మాత్రం తను మంచిగా రెడీ అవ్వడం, తనని టెంప్ట్ చేయాలి. ఆ ఉద్దేశ్యంతో వాళ్ళు మీతో కమిట్ అవ్వాలి అన్న ఉద్దేశ్యంతో మంచిగా డ్రెస్సింగ్ వేసుకొని మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీ ముందు తిరుగుతూ ఉంటారు. మీరు తనని గమనించాలి అనేసి, మీరు తనతో కమిట్ అవ్వాలి అన్న ఉద్దేశ్యంతో వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు కాబట్టి, ఇదొకటి ముఖ్యంగా సిగ్నల్ అండి. తన డ్రెస్సింగ్ సెన్స్ మీరు గమనిస్తూ ఉంటే మీకు అది అర్థమవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక అమ్మాయి గనక ఒక అబ్బాయిని ఇష్టపడితే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ తన వాయిస్‌తోనే ఫ్లర్ట్ చేస్తూ ఉంటుందండి. ముద్దు ముద్దుగా మాట్లాడడం, ఎల్లప్పుడూ మీతోనే ఉండాలి అనిపిస్తుంది అన్న మాటలు మాట్లాడడం, మత్తుగా ఫీల్ అయ్యే మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ వాయిస్‌ని బాగా
యూజ్ చేస్తారు కాబట్టి తన వాయిస్ ద్వారా ఇంప్రెస్ చేస్తూ ఉంటారు. అలా చేసే వాళ్ళను కూడా మీరు గమనించొచ్చు. వాళ్ళు మిమ్మల్ని ట్రై చేస్తున్నారు. మీతో కమిట్ అవ్వడానికి రెడీగా సిద్ధంగా ఉన్నారనేసి మీరు అది ఒకటి గమనించొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడుతుందంటే ఆ అబ్బాయితో మాట్లాడేటప్పుడు తనపై చేతులు వేస్తూ మాట్లాడుతుంది. కావాలని వెయ్యొచ్చు, అనుకోకుండా వెయ్యొచ్చు. కాకపోతే ఒక అమ్మాయి గనక మీ భుజం పైన చేయి వేస్తూ మాట్లాడుతుంది అంటే అది కంపల్సరీ తను మిమ్మల్ని ట్రై చేస్తుందని అర్థం. మీతో కమిట్ అవ్వడానికి సిద్ధంగా ఉంది అని సో చూసారు కదా, ఇలాంటి లక్షణాలు గల అమ్మాయి ఇలా ఎవరైనా ఉన్నారా మీ లైఫ్లో చూసుకోండి. ఇలా గనక ఎవరైనా అమ్మాయి మీ లైఫ్లో ఉంటే వాళ్ళు మిమ్మల్ని కంపల్సరీ ట్రై చేస్తున్నట్టు, వాళ్ళు మిమ్మల్ని ఫ్లర్ట్ చేస్తున్నట్టు, వాళ్ళు మీతో కమిట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం. చూసారు కదా, ఈరోజు వీడియో ఇది. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం సిరి క్రేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.